ఏంటి ఈరోజు స్టార్టింగే వీడియోలో చికెన్ కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఇది వెనస్డే రోజు ఈవినింగ్ చికెన్ పచ్చడి చేస్తున్నా అనమాట. సో కొంచెం అది షేర్ చేద్దామని చెప్పేసి చూపిస్తున్నా. అంటే మన కోసం కాదులేండి, వేరే వాళ్ళు అడిగారనమాట చేసిమని చెప్పేసి. సో అందుకు ఇంకా ఇది చేసిస్తున్నాను. ఇంకా హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొస్తే ఇంత అయిందనమాట. ఇంకా గ్రేవీ కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. ఆల్రెడీ మన ఛానల్లో చికెన్ పచ్చడి చేసి ఉన్నాము. సో అందుకే ఇంకా ఫుల్ వీడియో అయితే నేనేం షేర్ చేయట్లేదు. సో ఇది 2 డేస్ తర్వాత తీసుకెళ్ళి ఇస్తాను అనమాట. ఎందుకంటే అప్పుడైతే మనకి పీస్ కొంచెం సాఫ్ట్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మసాలా అవన్నీ వేసి ఉంటాం కదా, సో అవన్నీ బాగా పడతాయి అన్నమాట. సో చూసారా ఎంత కలర్ఫుల్గా, టేస్టీగా కూడా ఉంటుంది, అంత బాగుంటుంది. బయట కొనే కంటే ఇంట్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ మనం మంచి మసాలా, అప్పటికప్పుడు ఫ్రెష్ మసాలా అట్లా వేసుకుంటుంటాం కాబట్టి. సో ఇదైతే నైట్ ప్రిపేర్ చేశాను అనమాట. ఎందుకో వీడియో షేర్ చేయాలనిపించి చేస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు థర్స్డే రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నా. తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత ఒక 2-3 డేస్ అయితే గ్యాప్ తీసుకున్నా అనమాట. ఇంకెందుకో వీడియో షూట్ చేయలేకపోయాను. ఇంకా ఆఫీస్ వర్క్ కూడా ఉంటుంది కదా, సో దాంట్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు. ఈవినింగ్ రావడమే కొంచెం లేట్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే నేను కొంచెం హాస్పిటల్కి అట్లా వెళ్తున్నా. ఎందుకంటే నా కజిన్ సిస్టర్ డెలివరీ అయిందనమాట. సో పాపని చూడడానికి అయితే వెళ్తున్నాము. నేనైతే రెడీ అయి ఉన్నా, ఇంకా మా వారి కోసం వెయిట్ చేస్తున్నా. వస్తే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇడ్లీ అయితే చేస్తున్నాను. ఈరోజు ఇడ్లీ సాంబార్ వడ చేద్దాం అనుకున్నాను, బట్ ఇంకా కుదరలేదు, టైం సరిపోలేదన్నమాట. అంటే పిల్లలకి స్కూల్ బస్సు అట్లా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఏం చేయలేదు. సో ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ వేసేస్తా. ఈవినింగ్ స్పెషల్ చేద్దామని అనుకుంటున్నా. సో చూడాలి, అది కూడా టైం ఉంటే చూస్తా. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాను కాబట్టి ఇంకా వాళ్ళకి లంచ్ ఏం తీసుకెళ్ళట్లేదండి. ఎందుకంటే నేను వెళ్ళేసరికి లంచ్ టైం అయిపోతుంది. ఇంకా అందుకోసం ఇప్పుడైతే లంచ్ ఏం తీసుకెళ్ళట్లేదు. జస్ట్ అట్లా చూసి పాపని చూసేసి వస్తాము. ఇంకా రేపు ఎల్లుండి ఉంటారు కదా, సో అప్పుడు మళ్ళీ వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో దోస్ ఆర్ ద ప్లాన్స్ టుడే. ఇంకా ఇప్పుడైతే బయలుదేరాలి. సో ఓకేనండి, ఇప్పుడైతే మీరు వీడియోలోకి వెళ్ళి చూసేయండి. కనుక వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. సో అంటే క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం ఫీవరిష్గా అయితే తగ్గలేదు, జలుబు కూడా చేసినట్లు అనిపిస్తుంది. అందుకే కొంచెం బయట ఎండ వస్తే అట్లా కొంతసేపు నిలబెడుతున్నా. ఎట్లా మా వారు వస్తా అని చెప్పారు కదా, ఇంకా ఆయన కోసం కూడా వెయిట్ చేస్తున్నా అనమాట. సో త్వరగా వెళ్తే త్వరగా వచ్చేయచ్చు కదా అని చెప్పేసి, మళ్ళీ పిల్లలు వచ్చే టైంకి అంతా వెళ్ళి రావాలంటే కూడా కష్టం కదా. సో మాకైతే వెనుక పొలం వేసున్నారు కదా, అది ఎంత చక్కగా కనిపిస్తుందంటే లైట్గా ఎండ వస్తుంది కానీ ఎంత మంచిగా అనిపిస్తుందో. కెమెరాలో సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు కానీ నిజంగా చూస్తే, రియల్గా చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో. గ్రీనరీగా, నల్ల రేగేడు మట్టి చాలా బాగా అనిపిస్తుంది. సో ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నానండి. ఇంకా నిన్న మొన్న ఫ్లవర్స్ అయితే లేకుండే కదా, అందుకే ఇంకా వచ్చేటప్పుడు ఫ్లవర్స్ కూడా తీసుకొని వచ్చి ఇంకా ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. సో ఇదంతా అంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను నిదానంగా పూజ అయితే చేసుకున్నా. పిల్లలు 8కి అంతా వెళ్ళిపోతారు కాబట్టి 7:30 మ్యాక్సిమం 8కి అంతా వెళ్ళిపోతారు. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతనే నేను నీట్గా అంటే ఇంకా ఇల్లు నీట్ చేసుకొని ఇంకా మొత్తం పూజ అట్లా కంప్లీట్ చేసుకుంటాను అనమాట. వాళ్ళు ఉంటే అస్సలు కాదు. ఇక్కడ సాంబార్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కొంచెం శనగబ్యాళ్ళు అండ్ కందిపప్పు రెండు కలిపి, ఒకసారి పెసరపప్పు కందిపప్పు, లేదంటే ఒకసారి శనగబ్యాళ్ళు కందిపప్పు అయితే వేసి చేస్తుంటా అనమాట. సో ఈరోజు శనగబ్యాళ్ళు వేస్తున్నా కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేస్తున్నాను, అది వాటర్ మొత్తం పొంగిపోతుంది. అండ్ ఇక్కడైతే ఇడ్లీ బ్యాటర్ వేసేటప్పుడు కొంచెం రవ్వ నానబెట్టేసి ఉంటాం కదా ముందుగానే, మినపప్పులోనే కొంచెం రవ్వ వేసి మిక్సీ చేసేస్తాను అనమాట, కొద్దిగా రైస్ వేసేసి. సో దట్ మనకి ఇడ్లీ కొంచెం సాఫ్ట్గా వస్తుందని చెప్పేసి, చాలా సాఫ్ట్గా వస్తుంది. సో బ్యాటర్ చూసారా ఎంత మెత్తగా అనిపిస్తుంది కదా, సో ఇడ్లీ కూడా అంతే సాఫ్ట్గా అనిపిస్తుంది. సో ఇది మార్నింగే చేస్తున్నా, అంటే మార్నింగ్ తీసిన వీడియో, థర్స్డే రోజు. సో మీరు ఇందాక చూసారు కదా, పిల్లల్ని పంపించిన తర్వాత నేను ఈ పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే మార్నింగే లేచి ఇంకా ఫస్ట్ వంట పని అయితే చూస్తున్నా. నైట్ కొంచెం బద్ధకంగా ఉందని చెప్పాను కదా, జలుబు అట్లా చేసిందని చెప్పేసి తలకి నీట్గా ఆమ్దం
అయితే పెట్టేసుకున్నా. జలుబు చేసినప్పుడు ఆమ్లం పెట్టుకుంటే ఇంకా చలవకి ఇంకా జలుబు ఎక్కువ అవుతుందని అనుకోవద్దండి. ఎక్కడన్నా బయటకు వెళ్ళే ముందు కొంచెం నైట్ నేను అట్లా ఆయిల్ పెట్టేసుకుంటా. నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా హెడ్ బాత్ చేసుకుంటా. ముందు రోజు చికెన్ పచ్చడి చేస్తున్నాను అనమాట. అంటే వెనస్డే రోజు నైట్ ఈవినింగ్ వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాను ఒక 1/2 kg. ఇంకా అదైతే పచ్చడి పెట్టేశాను. సో ఇంకెలాగా స్టవ్ క్లీన్ చేయాలి. గుడ్ మార్నింగ్. తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఎలాంటి వీడియో అయితే షూట్ చేయలేదు నేను. సో ఎందుకో తెలియదు, కొంచెం ఎక్కువ అలసిపోయినట్లుంది కదా, అందుకే ఏం వీడియో షూట్ చేయలేదు. దట్టు ఇంకా నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల వీడియో షూట్ చేయడానికి కూడా వీలు పడలేదన్నమాట. సో ఈరోజు అయితే మీతో షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇడ్లీ బ్యాటర్ నిన్ననే నానేస్తున్నాను, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో నానేసాను. సో కొంచెం అయితే ఫ్రిడ్జ్లో తీసి పెట్టేసుకున్నాం వితౌట్ సాల్ట్. అండ్ కొంచెం అయితే ఇప్పుడు ఇడ్లీ వేస్తున్నాను అనమాట. ఇడ్లీ అండ్ సాంబార్ వడ వేస్తున్నా. ఎందుకో తెలియదు, ఒక్కోసారి ఎక్కువ అంటే పిండి ఎక్కువ నానేసాను అనమాట ఇడ్లీ వడపప్పుకి. సో ఉద్దిపప్పు కొంచెం ఎక్కువ నానేయడం వల్ల వడకు కూడా వచ్చేసింది అంతే. అంటే చాలా ఎక్కువ 1/2 kg మైనగా నానేసాను, బై మిస్టేక్ ఎక్కువ పడిపోయింది అంతే. మార్నింగ్ కొంచెం ఎక్కువ ఉద్దిపప్పు అయితే నానేసాను అనమాట. అంటే ఇడ్లీ బ్యాటర్ కొంచెం ఎక్కువ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పేసి. ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేయండి. సో ఫస్ట్ అయితే ఇడ్లీ సాంబార్ రెడీ చేసిస్తే ఇడ్లీ ఈజీగా అయిపోతుంది. ఇడ్లీకి పెట్టేసి ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఒక 2 రోజులు వీడియో తీయలేదనుకోండి, ఇంకా మళ్ళీ కొంచెం వీడియో స్టార్ట్ చేయాలంటే కొంచెం ఏదోలాగా అనిపిస్తుంది. అంటే ఏం మాట్లాడాలో కూడా మర్చిపోతాను అనమాట. సో ఒక 2 days గ్యాప్ వచ్చింది కదా, అందుకోసం ఇంకా వీడియో షూట్ చేయడానికి 2 days గ్యాప్ వచ్చేసరికి ఏం చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు. సో ఓకేనండి, ఇప్పుడైతే ఇడ్లీ ప్రిపేర్ చేద్దాము. నా దగ్గర ఇంతకుముందు అంటే ఇడ్లీకి కింద మనం ఒక కాటన్ క్లాత్ అట్లా వేస్తాం కదా, సో ఆయిల్ పెట్టకుండా ఆ కాటన్ క్లాత్ అయితే ఉండేది. ఇంకా అది అటు ఇటు జరిపి ఎక్కడ పోయిందో కూడా కనిపించట్లేదు. ఇప్పుడు వేరే ఏమన్నా తీసుకొని రావాలండి. దాని మీద చాలా సాఫ్ట్గా చాలా నీట్గా వచ్చేస్తాయి. మనం మామూలుగా ఇలా ఆయిల్ పూసి ఇడ్లీ వేసే కంటే అట్లా కాటన్ క్లాత్లో వేస్తే చాలా బాగుంటుంది. సో నాకు చాలా ఫేవరెట్ అనమాట. బయట ఎక్కడ వెళ్ళినా కూడా నేను ఇడ్లీనే తింటూ ఉంటాను. సో ఎందుకో తెలియదు, అది కొంచెం ఎక్కువ ఇష్టం. ఈజీగా డైజెస్ట్ అయిపోతుందని అనుకుంటాను నేను. కాబట్టి అది ఆయిల్ ఎక్కువ పీల్చదు, సో ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇంతకుముందు స్టార్టింగ్లో ఇడ్లీ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. అంటే పెళ్ళికి ముందు ఇడ్లీ అంటే అస్సలు ముట్టేదాన్ని కాదు. ఒక పేషెంట్స్కి పెడతారు కదా, అట్లా ఆ ఫీలింగ్లో ఉండేదాన్ని అనమాట ఇడ్లీ అంటే. అప్పుడు ఎంత అసహించుకున్నానో ఇప్పుడు అంత ఫేవరెట్ అయిపోయింది ఇడ్లీ. బికాస్ మనం కొంచెం డైట్ మెయింటైన్ చేయడానికి ఇది చాలా మంచి ఫుడ్ అని నేను అనుకుంటాను. కాబట్టి ఇడ్లీ కొంచెం ఇష్టంగా తింటాను. సో ఏదైనా మనం అసహించుకుంటే అది అసహ్యంగానే అనిపిస్తుంది, ఇష్టంగా తింటే ఇష్టంగానే అనిపిస్తుంది కదా. స్టార్టింగ్లో ఇష్టం లేనిది ఇప్పుడు ఇష్టంగా తినాల్సి వస్తుంది. సో పిల్లలు కూడా ఇప్పుడు నాలాగనే కొంచెం పిల్లలు ఎక్కువ ఇష్టపడరు, కాకపోతే బలవంతంగా ఇచ్చి పంపిస్తుంటాను అనమాట. ఆఫ్టర్నూన్ అయితే తినర్లేండి, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏమైనా పునుగులు అట్లా బ్యాటర్ మిగిలితే అట్లా వేసేస్తాను అనమాట. సో అలా ఒక బ్యాటర్తో 2-3 బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతాయి. ఈవినింగ్ అంటే మనం మార్నింగ్ ఉంచిన బ్యాటర్ ఈవినింగ్కి పులవకుండా లైట్ కన్నా పులుస్తుంది. సో అలా పులవకుండా ఉండాలంటే కొంచెం ఒక పచ్చిమిరపకాయ తుంచి మనం బ్యాటర్లో వేసామనుకోండి అస్సలు పులవదు అనమాట. దోశ బ్యాటర్ అయినా ఇడ్లీ బ్యాటర్ అయినా ఏదైనా సరే. ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. సో మాటల్లో పడి నేను సాంబార్ అయితే ప్రిపేర్ చేసాను. అమ్మ వచ్చిందనమాట. సో అమ్మ రావడం వల్ల ఇంకా నేను వీడియో షూట్ చేయలేదు, డైరెక్ట్ సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇక్కడ చట్నీ కూడా, అండ్ ఇక్కడైతే ఉద్దిపప్పు వడ టైం ఉంటే వేద్దాము అని చెప్పేసి తీసి పెట్టాను. ముందుగానే నైట్ పట్టి పెట్టున్నాను కదా, ఫ్రిడ్జ్లో తీసి పెట్టేద్దామని చెప్పేసి. ఇంకా అమ్మ వచ్చిన్నారు కాబట్టి ఇంకా అందరికీ కలిపి ఒకటేసారి కాఫీ ప్రిపేర్ చేయాలంటే ఎంతమందికైనా సరే నాకు కాఫీ ప్రిపేర్ చేయడం అంటే చాలా ఇష్టము. ఎవరు వచ్చినా సరే అదెందుకో తెలియదు, నాకు చాలా ఇష్టం అనమాట కాఫీ ప్రిపేర్ చేయడం. బికాస్ వాళ్ళతో పాటు నేను కూడా తాగుతానని చెప్పేసి కాఫీ ప్రిపేర్ చేయడం ఇష్టం అనుకుంటా.
నాకు దొరికే బ్రేక్ టైం ఏంటి అంటే అది కాఫీ టైమే. ఆ ఒక్క 5 మినిట్స్ మటుకు ఎలాంటి టెన్షన్స్ లేకుండా కొంచెం నిదానంగా ప్రశాంతంగా తాగేస్తాను. అండ్ ఇక్కడ పిల్లలైతే బాక్స్ వాళ్ళే కట్టేసుకుంటారు కాబట్టి ఇడ్లీనే కదా, సో వాళ్ళైతే కట్టేసుకుంటారు బాక్స్. నెక్స్ట్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ జార్ ఉన్నాయి కదా, ఆ జార్స్ అన్నీ క్లీన్ చేసేసి ఇంకా గ్రాసరీ నిన్న తీసుకొచ్చున్నానండి, అవన్నీ ఇంకా ఫిల్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇవి ఫిల్ చేసి పెట్టేసిన తర్వాత ఇంకా మనకి మిగిలిపోయి ఉంటాయి కదా ఆ ప్యాకెట్స్, నేను ఫస్ట్ ఆ ప్యాకెట్స్ యూజ్ చేసేస్తాను, ఇవి అట్లే పెట్టేస్తాను. నా దగ్గర జిప్ లాక్వి లేవన్నమాట, అందుకోసం నేను ఇంకా అవే ఫస్ట్ వాడేస్తాను. ఓపెన్ చేసి ఉంటాను కదా అవే ఫస్ట్ వాడేస్తా. అండ్ ఇంకా కొన్ని పాలైతే తోడు పెట్టేసేయాలన్నమాట. అంటే తరచూ తోడైతే వేయను, ఎప్పుడో ఒకసారి వేస్తూ ఉంటా. అండ్ ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్, మన దగ్గర కారం పొడి ఉంది, బట్ అదేంటంటే కారం ఉంది కానీ కలర్ లేదు, బట్ ఇది కారం ఉండదు కలర్ ఉంటుంది. సో రెండు, ఒక స్పూన్ అది ఒక స్పూన్ ఇది వేయచ్చు కదా అని చెప్పేసి ఇది ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చాను. సో గ్రాసరీ పెట్టేటప్పుడే నేను అన్ని బాటిల్స్ అవన్నీ క్లీన్ చేసేస్తుంటాను అనమాట. అండ్ చెప్పాను కదా నిన్న చికెన్ పచ్చడి, సో వేరే వాళ్ళకి ఇవ్వాల్సింది కొంచెం తీసి పక్కన పెట్టేశాను. అండ్ ఈరోజు హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో సాల్ట్ అవి చెక్ చేయాలండి, బికాజ్ మనం వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు కొంచెం మంచిగా ఇస్తే నెక్స్ట్ టైం మనకి అడగడానికి బాగుంటుంది కదా. అండ్ ఇది పెద్ద ప్రాసెస్ కూడా కాదండి, చాలా ఈజీ ప్రాసెస్, టేస్ట్ మటుకు బాగుంటుంది. అట్లీస్ట్ 1 మంత్ అయినా పెట్టుకొని మనం తినొచ్చు. సో ఇది పిల్లల కోసం, అంటే నేను సపరేట్గా పావు కేజీ వాళ్ళకి హాఫ్ కేజీ చేసి నేను ఒక పావు కేజీ చేసి పెట్టున్నాను అనమాట. సో ఇది ఆఫ్టర్నూన్ లంచ్ చేసేటప్పుడు నేను మీకు రివ్యూ చెప్తాను ఎలా ఉంది టేస్ట్ అని. పవర్ పోయిందండి, అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ 3 o'clock అవుతుంది, హాస్పిటల్కి వెళ్ళొచ్చాము. చిన్న పాప ఎంత క్యూట్గా ఉందో, అంటే చాలా బాగుంది. నేను ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాను, బట్ ఇప్పుడే పుట్టిన పాప కదా, అందుకే నేను ఇంకా ఎలాంటి ఫొటోస్ అయితే తీసుకోలేదు, దిష్టి తగులుతుందని చెప్పేసి నేను షేర్ చేయట్లేదు. కానీ చాలా క్యూట్గా ఉంది. ఒక 3 days అయింది కదా డెలివరీ అయ్యి, చాలా ముద్దుగా పుట్టిన పిల్లలు చాలా ముద్దుగా ఉంటారు కదా. సో చూసి వచ్చేసాము. అండ్ ఇప్పుడు లంచ్ చేయాలి, లంచ్ టైము, కరెంట్ పోయింది. సో చూడాలి, ఒక 15 minutes చూస్తాను. చాలా ఆకలేస్తుందండి, మార్నింగ్ ఒక 2 ఇడ్లీలు తిని వెళ్ళాను అంతే. సో ఇప్పుడైతే ఆకలేస్తుంది, తినేసి సో చాలాసేపు వెయిట్ చేసామండి, కరెంట్ అయితే రాలేదు, ఇంకా ఆకలేస్తుంది. సో ఫస్ట్ అయితే చికెన్ పచ్చడి టేస్ట్ చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ చికెన్ పచ్చడి కొంచెం వేసుకొని చూస్తున్నా. సో చాలా టేస్టీగా ఉంది. అండ్ మనం మసాలా కొంచెం మాడకుండా అట్లా చూసుకోవాలి, మసాలా ప్రిపేర్ చేసే దాంట్లోనే ఉంటుంది అనమాట. సో మనకి పీస్ ఏంటంటే చేసిన వెంబటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఒక 3 days తర్వాత ఏదైనా సరే, ఊరగాయ అయినా ఇట్లా నాన్ వెజ్ పచ్చళ్ళు అయినా సరే ఒక 3 days తర్వాత చూస్తేనే దాని టేస్ట్ మసాలా అన్నీ తెలిసిపోతాయి అనమాట. సో ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్, బాయ్, టేక్ కేర్.